జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారి కన్నా నీకు నేనున్నాను కదా అనేవారు మనకు ముఖ్యం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 19, 2026, బుధవారం. తిథి సప్తమి, రాత్రి 7:19 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం స్వాతి, ఉదయం 6:46 వరకు, తదుపరి విశాఖ. యోగము బ్రహ్మము, రాత్రి 3:44 వరకు, తదుపరి ఐంద్రము. కరణం గరజి, ఉదయం 6:30 వరకు, తదుపరి వనిజ. రాత్రి 7:19 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం ఉదయం 11:39 చంద్రాస్తమయం రాత్రి 10:56 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:46 వరకు. యమగండం ఉదయం 7:27 నుండి 9:02 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. వర్జము మధ్యాహ్నం 12:55 నుండి 2:41 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 11:28 నుండి 1:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. శుభ గడియలు ఉదయం 5:52 నుండి 7:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:26 వరకు. ఆగస్టు 19 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 7:19 వరకు ఉంది, తదుపరి అష్టమి. స్వాతి నక్షత్రం ఉదయం 6:46 వరకు ఉంది, తదుపరి విశాఖ. రాత్రి 7:19 తర్వాత అష్టమితో పాటు విష్టికరణం కూడా ప్రారంభమవుతుంది. ఇవి రెండు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. బుధవారం సప్తమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. విశాఖ నక్షత్రం మిశ్రమ నక్షత్రం కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు తులసీదాస్ గారి జయంతి కావడంతో శ్రీరామ నామస్మరణ, శ్రీరామ పూజ, హనుమాన్ చాలీసా పారాయణం వంటి ధార్మిక కార్యక్రమాలకు విశేషమైన రోజు. చంద్రుడు ఈ రోజు రాత్రి 2:30 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 2:30 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 2:30 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ మానవతా దినోత్సవం,
ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం 1951 సంవత్సరంలో ఆసియా క్రీడలలో భారతదేశానికి స్విమ్మింగ్ లో మొట్టమొదటి బంగారు పథకం తెచ్చిపెట్టిన సచిన్ నాగ్ గారి వర్ధంతి. భారత మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి జయంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 19 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృషభ రాశి అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహ రాశి లాభం ఉంటుంది. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. తులా రాశి పాత పనుల్లో కదలిక రావచ్చు. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కుంభరాశి తీపి కబురు వింటారు. మీన రాశి మంచి మనసును చాటుకుంటారు. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.